హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. ఈరోజు రెసిపీ వచ్చేసి పందులు చిక్కుడుకాయతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. చాలా సింపుల్ ప్రాసెస్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వేరుగా దొరుకుతుంది కాబట్టి నేనైతే తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ అయితే 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోండి. తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా కట్ చేసుకోండి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి. తర్వాత బాండి పెట్టేసి పోపు దినుసులు అన్నీ వేసేసేయండి. ఇంకా తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి బాగా మగ్గనించుకోవాలి. ఆ తర్వాత టమాటా కూడా వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనించుకోండి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనించుకున్న తర్వాత ఇందాక ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా చిక్కుడుగాయని, దాన్ని కూడా వేసేసేయండి. వేసి ఒక 10 నిమిషాలు అంటే అది ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది, అంత పెద్ద శ్రమ ఏమి ఉండదు. ఇంకా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసుకొని దించేసుకుంటే సూపర్ చిక్కుడుగాయ రెడీ. వీడియో నచ్చితే లైక్